లేదా 48 మంది గురుకులాల్లో చచ్చిపోయే పరిస్థితులు కల్పించినందుక, లేదా 50 మంది పైచిలకు ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిని వారికి తీసుకొచ్చినందుక, ఇచ్చిన మాట తప్పినందుక, లేదా మొత్తం రాష్ట్రాన్ని అతలాకుతలం చేసినందుక, దేనికి? అందుకే మేము అనేది తెలంగాణలో మళ్ళీ ప్రభుత్వ హత్యలు ప్రారంభమైనాయి. ప్రభుత్వ హత్యలు అంటున్నా నేను, నీ మాట నేనే వాడుతున్నా, నువ్వే అను గతంలో. ఉద్దేశపూర్వక క్రిమినల్ నెగ్లిజెన్స్ వల్ల ఎవరు మరణించినా అది ప్రభుత్వ హత్యనే అని ఆనాడు ప్రతిపక్షంలో ఉండి మీరే చెప్పిండ్రు. అందుకే నేను అంటున్నా, ఇవాళ చనిపోయిన గురుకుల పిల్లలు ప్రభుత్వ హత్యలే, మొన్న చనిపోయిన శైలజది ప్రభుత్వ హత్యనే, చనిపోయిన ఆటో డ్రైవర్లన్నీ ప్రభుత్వ హత్యలే, చనిపోయిన రైతులై ప్రభుత్వ హత్యలే, బలవన్మరణానికి పాల్పడ్డ ఆత్మహత్యలు చేసుకున్న నేత కార్మికులై ఖచ్చితంగా ప్రభుత్వ హత్యలే. అందుకే తెలంగాణలో మళ్ళీ ప్రభుత్వ హత్యల పరంపర ప్రారంభమైంది అంటున్నా. మేము గురుకులాల్లో ఉన్న పిల్లలను ఎవరెస్ట్ ఎక్కించినాం, నువ్వు వాళ్ళని పాడెక్కిస్తా ఉన్నావు. ఇంతకంటే